హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి. దీన్నే పొలం పచ్చడి అని కూడా పిలుస్తారు. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్. దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చపాతీతో కలిపి కాంబినేషన్ పెట్టుకుంటే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇందులో ఆయిల్ వేయం, ఆయిల్లో ఫ్రై చేసి చెయ్యం, ఉడికించి చేస్తాం. అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ అనమాట. ఇది చాలా హెల్దీ కూడా. ఉడికించి చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్దీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనిలో కావాల్సిన పదార్థాలు: ఒక 10 పచ్చిమిర్చి, ఒక వంకాయ, ఒక మీడియం సైజు టమాటాలు 3, ఒక ఉల్లిపాయ, ఒక 6 బెండకాయలు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు. ముందుగా వీటన్నింటినీ ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి ఒక కప్పు వాటర్ వేసి, ఈ వాటర్లో పచ్చిమిర్చి, కారాన్ని బట్టి కారం ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిర్చి పెంచుకోవచ్చు. పచ్చిమిర్చి, టమాటో, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా ఈ వాటర్లో వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మెజరింగ్ కప్స్లో ఒక కప్పు వాటర్ వేసుకుని వీటన్నింటినీ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇవి ఇలా దగ్గర పడే స్టేజ్లో ఉండగా ఇందులోనే ఒక స్పూన్ ఆయిలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఇందులో ఆయిల్ వేసిన క్లిప్పింగు మిస్ అయింది. ఒక స్పూను ఆయిల్ వేసుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసినా కూడా పర్వాలేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అస్సలు ఆయిల్ వేసుకోకుండా కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చింతపండు ఆయిల్ కూడా వేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దగ్గర పడినిచ్చి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి దాన్ని కూడా ఆ వాటర్లో మగ్గించుకోవాలి. దీన్ని అంతటిని ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు, మనం ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని వేసి పల్స్ ఇచ్చుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉండి రోల్లో ఈ చట్నీ బరకగా చేసుకుంటే, రోల్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర రోల్ అవైలబుల్గా లేదు, అందువల్ల మిక్సీలో చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇలా బరకగా 2 సార్లు పలసి ఇచ్చుకుంటే సరిపోతుంది. అందులోనే ఆ నీరుల్లిపైన కూడా వేసి కచ్చా పచ్చగా దంచుకొని డిష్ అవుట్ చేసుకుంటే జోమ్ పచ్చడి రెడీ. చూస్తున్నారుగా, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటిసారి చేసుకునే వాళ్ళకి ఆ రుచి తెలియదు, కానీ దీన్ని ఒకసారి ప్రయత్నించి రెండోసారి చేసుకోవడం మొదలు పెడితే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా, బెండకాయ వంకాయ జోమ్ పచ్చడి రెడీ. దీన్నే పొలం పచ్చడి అని కూడా అంటారు. ఇదివరకటి రోజుల్లో పొలాలకు వెళ్ళేటప్పుడు ఇలా ఈజీగా చేసుకుని ఆరోగ్యంగా ఉండేవారు. అందువల్లే దీనికి పొలం పచ్చడి అని కూడా పేరు. ఇందులో ఆయిల్ ఉండదు, ఎక్కువ శ్రమ ఉండదు. ఉదయాన్నే తొందరగా రెడీ చేసుకుని పొలానికి పట్టుకెళ్ళేవారు. ఇలా ఉడికించి చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుండేది. ఒకసారి ప్రయత్నం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.